जनवल्लभा गिरिवरधारी जय गोपी जनवल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी जय राम माधव कुञ्ज विहारी गोपी जनवल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरवनचारी विहारी गोपी जनवल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरवनचारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद
जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि बोल गौर प्रेमानंदे हरि हरि बोल थैंक यू अभी close the door fully close the door fully bring chair bring chair bring a chair हरि बोल మనకి సాయి ప్రభు జాయిన్ అయ్యారు సాయి ప్రభు ఎవరు గుర్తుపట్టట్లేదు ఇక నేను రమేష్ వాళ్ళ దగ్గర ఉంటాను. రమేష్ వాళ్ళ దగ్గర ఉంటారా ఓకే ఓకే ఇక్కడ నాష్వెల్ నాష్విల్ లో ఉంటా. ఓకే 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 నైస్ నైస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి పర్లేదు. ఓకే యా రమేష్ ఇక్కడ 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ సండే వస్తారు. సండే వస్తున్నారు ఈ 1 వీక్ నుంచి సియాటిల్లో ఇది ద స్పిరిచువల్ వరల్డ్ 1 వీక్ నుంచి స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నాడు అదే చెప్పారు వచ్చేటప్పుడు. ప్రతిరోజు మంగళారతి వెళ్తున్నాము జపా ఉన్నది 4:30 నుంచి మా డే ఎవ్రీ డే ఓకే 4:30 నుంచి 4:30 నుంచి మాకు యాక్టివిటీస్ ఉంటాయి నైట్ 10:30 11 దాకా ఉన్నాయి ప్రోగ్రామ్స్ నైస్ నైస్. ఎవ్రీ డే 4 o'clock నుంచి 11:30 అవుతుంది 11:30 మార్నింగ్ జపా సెషన్ ఉంటుంది చాంటింగ్ 1 అవర్ Okay. మంగళారతి తర్వాత భాగవతం క్లాస్ ఉంటుంది మా గురువు గారిది ఓకే తర్వాత ఈవినింగ్ ఎవ్రీడే హోమ్ ప్రోగ్రామ్స్ లేదా టెంపుల్ ప్రోగ్రామ్స్ ఒక మన అమరేంద్ర ప్రభు అని ఇస్కాన్ లో ప్రామినెంట్ మన మొత్తం వరల్డ్ వైడ్ లో తెలుస్తాను ఓకే ప్రభు అని తన వచ్చారు 1 వీక్ విజిట్ చేస్తున్నారు 10 డేస్ Yeah. 10 డేస్ విజిట్ చేస్తారు కాబట్టి ప్రతిరోజు మాకు కీర్తన్ లెక్చర్ అది సుధామ చరిత్ర డిస్కస్ చేస్తున్నాము 10 డేస్ నుంచి సుధామ చరిత్ర ఓకే సుధామ ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట చాలా బాగున్నాయి తర్వాత కీర్తన్ మళ్ళీ ప్రసాదం ఎవ్రీడే మంచి ప్రసాదము దే విల్ మిస్ కానీ రైట్ టైంలో వచ్చారు రైట్ టైంలో వచ్చారు ఈవెన్ మయామిలోనూ ఎక్కడో కూడా ఉందన్నారు కదా. మయామిలోనూ ఎక్కడో కూడా ఉందన్నారు. వేరే అంటే పెద్ద పెద్ద ఇస్కాన్ వాళ్ళు అందరూ వస్తున్నారని అన్నారు కదా. అది ఓర్లాండోలో అది అయింది Yeah. సో మీరు డెఫినెట్గా డెవలప్ ద టేస్ట్ ఫర్ కృష్ణ నెక్స్ట్ సాల్సంగా మీరు వస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అసలు అమెరికన్ లైఫ్ స్టైల్ ఏంటి ఒక డివోటీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మొత్తం మీకు బ్లాక్ అండ్ వైట్ లా కనిపిస్తుంది Yeah. సో డివోటీస్ కూడా చాలా మంది కార్పొరేట్ జాబ్స్ చేస్తూ ఎలా లైఫ్ ని సాగిస్తున్నారు ఎలా ఫ్యామిలీని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ స్టోరీ రైట్ అందుకే మేము అందరము పార్టిసిపేట్ చేస్తున్నాం పిల్లల కోసము మన ఫ్యామిలీ కోసము రిలేషన్స్ కోసము సొసైటీ కోసము కమ్యూనిటీ కోసము చివరికి నేషన్ కోసము లేదా వరల్డ్ కోసం యాక్చువల్లీ దిస్ ఇస్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ మనం ఈ ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇలా 1 అవర్ స్పెండ్ చేయడం ఒక యజ్ఞం లాంటిది ఇది మానవ శ్రేయస్సుకి చేసే యజ్ఞం లాంటిది ఇక్కడ భగవంతుని గురించి కీర్తి చేస్తున్నాము యజ్ఞానం జప యజ్ఞోస్మి ఎక్కడైతే మనము భగవంతుడి గురించి యజ్ఞం చేస్తామో తన గురించి తలుచుకుంటామో అక్కడే భగవంతుడు ఉంటాడు ఇంకా మిగతా లైఫ్ అంతా యానిమల్స్కి మనకి డిఫరెన్స్ లేదు వాళ్ళు యానిమల్స్ తింటాయి పడుకుంటాయి పిల్లలు కంటాయి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటాయి ఇది ఒక భగవంతుడి ఎప్పుడైతే మనం భగవంతుడి లైఫ్లో ఉన్నారో మనకి హ్యుమానిటీ యాక్చువల్గా జరుగుతున్నట్టు భగవంతుడు ఎప్పుడు మర్చిపోయినా అనుకో పశువుకి నరుడికి డిఫరెన్స్ లేదు
సో, డెఫినెట్‌గా ఎంత లిమిటెడ్ టైమ్ అయినా మనం స్పెండ్ చేయాలి. ఒక 1 అవర్ అన్నా డైలీ స్పెండ్ చేయాలి. భగవంతుని ధ్యాస అర్థం చేసుకోవాలి. లైఫ్ పర్పస్ అంటే ఏంటి? ఎందుకు ఈ సొసైటీ అంటే ఏంటి? అసలు ఎక్కడికెళ్తున్నారు? ఏం జరుగుతుంది? యాక్చువల్‌గా ఆచార్యులు చెప్తారు. దిస్ ఈస్ ద పాత్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. ఓన్లీ ఇంటెలిజెంట్ ఎస్. పీపుల్ కెన్ సిట్ ఫర్ 1 అవర్ భగవంతుడి గురించి వినగలరు. ఇంటెలిజెంట్ పీపులే. ఇగ్నోరెన్స్‌లో ఉన్నవాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే ఇప్పుడు హ్యాపీ అవర్స్ అని చెప్పి మీట్ అవుతారు. మొత్తం అన్ని ప్రొహిబిటెడ్ అన్నీ చేస్తుంటారు. లైఫ్ పర్పస్ మొత్తం వేస్ట్ చేస్తారు. భగవంతుడు డైరెక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. దే ఆర్ ది ఆత్మ హంతః. ఆత్మహంత, ఆత్మహనః. ఈశోపనిషత్తులో ఉంటదనమాట. వాళ్ళు కిల్లర్స్ ఆఫ్ సోల్స్. వాళ్ళకి పనిష్మెంట్ ఏందంటే దారుణంగా ఉంటది. సో, పనిష్మెంట్ అంటే ఈయన సోల్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ మన దేహానికి అటాచ్‌మెంట్ అవుతాం గదా! ఎప్పుడైతే ఒక దేహం నుంచి ఇంకో దేహం వదిలినప్పుడు సూక్ష్మ శరీరం ఉంటది. సో, జీవుడేందంటే ఆ సూక్ష్మ శరీరానికి వచ్చే పనిష్మెంట్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటాడు. ఎలాగైతే మనకిప్పుడు స్థూల శరీరం. మనకి రోగమొచ్చి దాన్ని నొప్పి భరిస్తాము. మంచిగా అంతా మంచిగున్నప్పుడు మంచిగా వర్కౌట్ చేసి మంచిగా రిలాక్స్ అయితే మజిల్స్ అన్నీ మంచిగా రిలాక్స్ అయ్యాయనుకో. ఎంత బాగా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తది గదా! రిలాక్స్డ్‌గా, సెరెనిటీగా అనిపిస్తాయి గదా! సో, ఆ విధంగానే చనిపోయినంక గూడా సూక్ష్మ శరీరం ఉంటది. సో, ఇన్ ఏంటి యమరాజు కరెక్టే. యమదూతలు కరెక్టే. వాళ్ళ పనిష్మెంట్‌లు కరెక్టే. అన్నీ వాస్తవాలే. సో, అది మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఈ ఈ మనకి ఈ భౌతిక ప్రపంచంలోనే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాము సాయి ప్రభు. ఎస్. అండ్ రికార్డ్ చేసినాం గూడా వీడియోస్. వి యాహ్! ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ ఇవాళ ఏందంటే మనము ఈ భగవద్గీత బుక్‌ను మనం డైరెక్ట్‌గా స్టార్ట్ చేస్తాము. ఇంట్రడక్షన్ నుంచి. నేను ఇంట్రడక్షన్ ఇవాళ కొంచెం చదివాను. మన క్లా క్లా ఈ కాల్‌కి ముందు. మనం మోస్ట్ డిస్కస్ చేసినయన్నీ గూడా సమ్మరైజ్ చేసి ఉన్నాయి. అసలు భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత ఎవరికి అర్థమవుతది? ఆ! భగవద్గీత అర్థం కావాలంటే ఒక కీ నోట్ ఏందంటే, భక్తుడు అవ్వకపోతే భగవద్గీత అర్థం అవ్వడం ఇంపాసిబుల్. అదే కాదు ఆచార్యులు కూడా చెప్పారు. భక్తుడు కాకుండా భగవద్గీత ఎప్పటికీ అర్థం కాదు. అదొక రహస్యంగానే ఉంటది. కృష్ణ భగవానుడు చెప్తాడు 9వ అధ్యాయంలో. రాజవిద్య రాజగుహ్యం. రాజవిద్య విద్యలలో కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రాజగుహ్యం. గుహ్యం అంటే సీక్రెట్. రహస్యం. ఆ! రహస్యాలలో కింగ్. ఈ భగవద్గీత. అందరికీ అర్థం కాదు. ఓన్లీ ఎవరైతే ఇప్పుడు ఎలా ఒక తండ్రి గురించి ఒక కొడుక్కి కరెక్ట్‌గా అర్థమవుతది. ఎందుకంటే టైమ్ స్పెండ్ చేసినాము, అర్థం చేసుకున్నాము. పరస్పర ఒకరికొకరు అర్థం చేసుకున్నాం కాబట్టి లాంగ్ టైమ్ స్పెండ్ చేసినాం కాబట్టి, ఒక తండ్రి గురించి కరెక్ట్‌గా తెలియాలంటే వాళ్ళ పుత్రులకి లేదా చిల్డ్రన్‌కి అర్థమవుతది. రైట్? సో, అదే విధంగా భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఓన్లీ డివోటీ అవుతేనే అర్థమవుతది. డివోటీ గాకుండా అర్థం చేసుకోవడానికంటే నువ్వు చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెన్స్ అక్కడ ఉంది ఇంగ్లీష్ వర్డ్సే గదా! తెలుగు వర్డ్సే గదా! తెలుగు పదాలే గదా! తెలుగు సెంటెన్సెసే గదా! నేను తెలుగు బాగా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి నాకు అర్థమవుతదనుకుంటే వె నో గుడ్ లక్. రైట్? ఎందుకంటే మేము అదే విధంగా అదే సేమ్ అహంకారం నాలో కూడా ఉండేది. తెలుగే కదా! అని జెప్పేసి. ఇంగ్లీషే కదా! అని జెప్పేసి. ఈ మాత్రం వర్డ్స్ నేను పీహెచ్‌డీ చేశాను. ఇది నాకు అర్థం కాదనే ఒక అహంకారం ఉండేది నాకు. సో, అహంకారం కొంచెం కొంచెం ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అవుతుంది. డెకేడ్. ఇంకా వదలడానికి కష్టపడుతున్నాను. ఆ! సో, డెఫినెట్‌లీ మనం ఎప్పుడైతే భక్తుడిగా మనము డిటర్మినేషన్ పెంచుకుంటామో, లైక్ ఫిక్స్డ్ మన డిటర్మినేషన్ మనం ఫిక్స్డ్‌గా ఉంటామో, యెస్ కృష్ణ కొంచెం మనం అవగాహన దొరికిన ఏదంటే కొంచెం మనకేమైనా మనము నదిలో కొట్టుకుపోయినప్పుడు కొంచెం మనకేమైనా కట్టె దొరికినా రైట్? సో, కొంచెం గ్రిప్ ఇనీషియల్ దొరికితే దాన్ని పట్టేసుకొని గట్టిగా 2 చేతులు చేసుకొని బయటకొస్తాం గదా! అదే విధంగా కృష్ణుడు ఈ సర్వస్వం అని ఎప్పుడు అర్థమైతదో అహం సర్వస్య ప్రభవో తను మొత్తుకుంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో. అహం సర్వస్య ప్రభవో నా నుంచి సర్వం వస్తున్నాయి. ఆ!
తర్వాత మత్త పరతనం నాణ్యతకించి నా పైన ఇంకో నిజం లేదు 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 లేదని భగవంతుడు ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాడు భగవద్గీతలో. ఆ కొంచెం మనకి వినబడి మనకి నిజంగా సోల్‌కి కొంచెం వినబడిన సోల్ వెనక తిరిగి చూడడం స్టార్ట్ చేస్తది. లేదంటే ఎలాగైతే మనము నది ప్రవాహంలో కొట్టుకపోతున్నామో, ఇప్పుడు మన సోల్ గూడా, మన ఆత్మ గూడా ఈ దేహం అనే యాక్చువల్ దేహాన్ని ఒక సాగరంతో పోలుస్తారు. ఇది గూడా ఒక నది ప్రవాహం అనుకోవచ్చు ఈ దేహం. సో, సోలు మన ఈ ఆత్మ అనేది ఈ దేహ ప్రవాహంలో కొట్టుకపోయి ఎళ్ళిపోతుంది. సో, ఎప్పుడైతే మనం కీర్తన చేస్తున్నామో, ఎప్పుడైతే హరే కృష్ణ, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అది మనం అరిచినా, పక్క వాళ్ళు అరిచినా అది సోల్‌కి చేరగలుగుతుంది. రైట్. ఇప్పుడేందంటే ఓన్లీ మనకు కండిషన్ కొంచెం మసకగా ఉండడం వల్ల మనం చాంట్ చేయగలుగుతున్నాము. కానీ కొందరికి వేరే వాళ్ళు భక్తులు పిలుస్తేనే కొంచెం తిరగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఉన్న మురికి మొత్తం పడిపోతుంటది. ఇప్పుడు ఎలాగైతే అద్దానికి దుమ్ముంటే ఎలాగో చూడలేమో, సో మనకు కూడా అదే విధం పరిస్థితనమాట. భక్తులొచ్చి మనకి అసోసియేషన్ ఇచ్చి వాళ్ళు భగవంతుడి జపాన్ని స్మరిస్తుంటే మన చెవులల్లో అది కొంచెం లోపలికెళ్ళి ఆ దుమ్ముని పెకిలిస్తుంది. సో, నాకు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 10 సంవత్సరాల నుంచి భక్తుల కృప వల్ల, గురువు కృప వల్ల వాళ్ళు వాళ్ళ భగవంతుడి నామ జపం ధ్వనితోని ఆ మురికంతా పేలిపోతుంది ఇప్పుడు కొంచెం. బట్ అప్పుడే నాకు ఈ భగవద్గీత చదివినప్పుడు గూడా ఒక 10 ఇయర్స్‌కి ముందు ఇదొక ఇంట్రడక్షన్ చదివాను. ఒక 10 టైమ్స్ అని అటెండ్ చేసుంటాను. ఇవాళ చదువుతున్నాను. అసలు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా అటెన్షన్ పే చేయగలుగుతున్నాను. చదవంగానే నిద్ర మనకి ముందు ఆవులింతొచ్చేది. ఒక పారాగ్రాఫ్ అని చదివాను. ఆ పారాగ్రాఫ్ అవ్వకముందే ఆవులింతొచ్చేది. అండ్ నాకు తెలిసి మీరు గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఓన్‌గా స్టడీ చేస్తూ ఉంటే. రైట్. సో, ఇది ఓన్లీ భక్తుల ద్వారా ఇని శృణ్వతా స్వదకృత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః. ఇని పుణ్యకర్మ చేయడం వల్ల అప్పుడు మనకి యాక్చువల్‌గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు సోలు మనసు పెట్టడము స్టార్ట్ చేస్తుంటది. ఇప్పుడు మతిమరుపులో తిరుగుతుంది. దేహంలో పడిపోయి. నది ప్రవాహంలో కొట్టుకపోతుంది. దేహం అనే నది ప్రవాహంలో కొట్టుకపోతుంది. ఈ సెన్సెస్ ఎవిస్తే వాటితో ఎంజాయ్ చేస్తుంది. ఏవి చెడిగిస్తే ఆటితోని సఫర్ అవుతుంది. అంతే. కొన్నిసార్లు ఉంటాయి కదా! నది ఒకసారి ఫాస్ట్‌గా ఎళ్తది. ఒకసారి స్లోగా ఎళ్తది. రైట్. సో, అదే అన్నా ఇప్పుడు మనకి దేహంలో గూడా పరిస్థితి అదనమాట. ఓకే. సో, తెలుగు భగవద్గీత అందరికి ఉంటే మనం ముందు నుంచి ఆడిద్దాము. ఇది ఉపోద్ఘాతము పేజ్ నంబర్ 1. మనము ఇంకో 20 మినిట్స్ స్టాప్ చేస్తాం. ఇవాళ మాకు నిర్జల ఏకాదశి. టెంపుల్‌లో గూడా ఈవెంట్ ఉంది. మాకు సర్వీస్ ఉంది. పాట్ వాషింగ్ సర్వీస్ ఉంది. సో, 6:40 వరకి స్టాప్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ ఉపోద్ఘాతము. ఇది మంగళాచరణ ప్లేయర్స్. మనం ఎప్పుడే మొదలుపెట్టినా ఇవి స్టార్ట్ చేస్తున్నామన్నమాట. ఈరోజు మనం మీనింగ్‌తో పాటు స్టార్ట్ చేద్దాం. పేజ్ నంబర్ 1. నాకు ఆన్‌లైన్ కంటే బుక్ పెట్టుకోవడమే చాలా కన్వీనియంట్‌గా ఉంటది. ఓకే. సో, నేను చదువుతుంటాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. సో, దీని అర్థం ఏందంటే ఈ మంగళాచరణ ప్లేయర్స్ ప్రతిసారి మంగళం అంటే మంచి అన్నట్టు ఆస్పీషియస్. మంగళప్రదమైనది అంటారు గదా! సో, ఈ మంగళాచరణంలో ఏవి కార్యము స్టార్ట్ చేసినా ఇవి మనం పలకగలిగితే సో, తర్వాత నెక్స్ట్ డిస్టర్బెన్స్ ఉండకుండా మనకి డెమిగాడ్స్ అయినా, భగవంతుడైనా అండయిస్తాడనమాట. సో, దీని మీనింగ్ ఏందంటే అర్థం ఏందంటే నేను అజ్ఞానాంధకారంలో జన్మించాను. నేను అంధకారం అంటే గుడ్డితనము. రైట్. అజ్ఞానం అంటే మనకు నాలెడ్జ్ లేకపోవడం. జన్మించాను. ఈ సెంటెన్స్ చాలా మీనింగ్ ఉంటది. ఇది మనం ఎప్పుడైతే ఈ ఈ పుణ్యమైన ఆధ్యాత్మిక మార్గంకి ప్రయాణిస్తుంటామో అంటే ఒక్కొక్కరికి ఒక టైం పట్టొచ్చు.
నాకు అట్లీస్ట్ దీని ఒక్క సెంటెన్స్ అర్థం కావడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఎంత అజ్ఞానంలో పుట్టాము, ఎంత అంధకారంలో పుట్టామనేది దాని వాల్యూ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. 33 ఇయర్స్ వరకి మనకి భగవంతుడి సైడ్ ఫుల్ అటెన్షన్ రాలేకపోయింది నాకు అట్లీస్ట్ 30 ఇయర్స్ వరకి. సో, ఆ 30 ఇయర్స్ లైఫ్ ఎలా వేస్ట్ అయిందనేది మొత్తం మన మైండ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంటది. సో, ఒక డివోటీగా పుట్టుంటే ఇంకా ఎంత బాగుండేది. రైట్? మంచిగా అంతే కదా! ఇది పెళ్లి భోజనం లాంటిది. పెళ్లి భోజనం మంచిగా ఎప్పుడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు. సో, ఆ రేంజ్ ఆధ్యాత్మికంగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాము. సో, ఇది కొంచెం టైం పడతది. బట్ యెస్. చాలామంది భగవద్గీత మొత్తం అర్థం కాని వాళ్ళు అజ్ఞానంగా అంధకారంలో ఉన్నవాళ్ళే. పుట్టిన వాళ్ళే. సో, నేను ఒక బ్రాహ్మిన్ కుటుంబంలో పుడితే నాకిది అర్థించదని కాదు. బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టినా ఇది అప్లై అవుతది. రైట్? లేదంటే ఏమంటారు ఇంకా ఏ ఏ ఎనీ 4 వర్ణాలుంటాయి. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మిన్ రైట్? ఏ వర్ణంలో పుట్టినా మనము దేహము లభించిందంటే అది అజ్ఞానం వల్లనే లభించింది. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ శరీరం రాదు. ఈ దేహము రాదు. భౌతిక ప్రపంచంలో దేహము రాదు. ఎవరు తీసుకుంటారంటే ఓన్లీ ఆచార్యులు, డివోటీస్ మాత్రమే ఈ దేహాన్ని తీసుకొని భగవంతుడి కీర్తిని ప్రచురణ చేయడానికి వాళ్ళు మాత్రమే దేహం తీసుకుంటారు. 99.99% పీపుల్ మనమందరం ఇంక్లూడింగ్ నేను నో ఎక్సెప్షన్. సో, తీసుకోగలగాలి. డెఫినెట్‌లీ మనము అజ్ఞానంలో పుట్టాము, అంధకారంలో పుట్టాము. సో, అది అన్‌డినయబుల్ స్టేట్‌మెంట్. ఓకే. సో, నా గురుదేవులు జ్ఞాన జ్యోతితో నా కళ్ళు తెరిపించారు. అగైన్ గురువు వలనే జ్ఞానం అనే జ్యోతి. రైట్? అంధకారం అంటే చీకటి. అజ్ఞానం అనే చీకటిలో రైట్? చీకటిని పోగొట్టాలంటే జ్యోతే కావాలి. ఈ అజ్ఞానం అనే జ్యోతికి జ్ఞాన జ్యోతే కావాలి. అజ్ఞానం అనే అంధకారానికి జ్ఞాన జ్యోతి మాత్రమే కావాలి. నా కళ్ళు తెరిపించారు. రైట్? ఓపెన్డ్ ఐస్. సో, అందరికి ఇప్పుడు మాకైనా అదే అన్నమాట. నాకు ఇప్పుడు గురువు ఉన్నారు. ఇనిషియేటెడ్ దీక్ష గురువు ఉన్నారు. రమేష్ కూడా గురువు యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారు ఇంకా. సో, ఇప్పుడు తన ఇంట్రెస్ట్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు రేపు. 6 మంత్స్, 1 ఇయర్ లోపల తను కూడా గురువుని ఫార్మల్‌గా ఒక గురు పరంపరలోకి వచ్చినట్టే. సో, ఇక్కడ చూసారు కదా! నా గురుదేవులు జ్ఞాన జ్యోతితో నా కళ్ళు తెరిపించారు. ఇక్కడ నేను ఓన్‌గా సెల్ఫ్ స్టడీ చేశాను. ఆ! నాది నేను జ్ఞాన జ్యోతిని తెప్పించుకున్నాను. ఉంటారు గదా! సో, వాళ్ళందరూ ఏందంటే ఫేక్ అని చెప్పుకోవచ్చు. వెరీ రేర్ పీపుల్ భగవంతుడు గురువు కాగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గుండెలో తను పరమాత్మ ఉన్నాడు కాబట్టి వెరీ రేర్‌గా భగవంతుడే గురువు కాగలడు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్‌కి మన 99.9999 పీపుల్‌కి ఓన్లీ గురువు ద్వారానే ఈ జ్ఞానజ్యోతి వస్తది. సెల్ఫ్ స్టడీ చేస్తే మాత్రము గుడ్ లక్. సో, కొందరు స్వాధ్యాయ అంటే సెల్ఫ్ అన్నమాట. అంటే ఓన్‌గా చదువుకోవడం. అంటే గురువు ఆధీనం లేకుండా ఒక 5 మెంబర్స్ కలిసి కూర్చొని ఓకే. నేను ఇది చదువుతున్నాను. నాకు ఇది అర్థమైంది. నీకు ఇది అర్థమైంది. నీకు ఇది అర్థమైంది అని చెప్పేసి ఒక 10 మంది కూర్చొని సెల్ఫ్ స్టడీ చేస్తుంటారనమాట. ఆ విధంగా జ్ఞానం రాదు. ఆ విధంగా జ్ఞానం తొలగిపోదు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో, లైఫ్‌లో గురువు అంటే చాలా ఇంపార్టెంట్. గురువుని సబ్‌స్ట్రాక్ట్ చేయలేము. గురువు లేకుండా కృష్ణుని అప్రోచ్ కాలేము. ఇంపాసిబుల్. మేము 10 ఇయర్స్‌గా ఎక్స్‌పెరిమెంట్ కూడా చేశా నేను. సెల్ఫ్ స్టడీ కూడా చాలా ఇయర్స్ ట్రై చేశాను. సో, కంక్లూజన్ గురువు లేకుండా మనకి జ్ఞానం అనేది లభించదు. చదవడానికి మాత్రమే ఉంటది. అది మైండ్‌కి ఎక్కదు. మైండ్ నుంచి హృదయానికి దిగదు. మొత్తం చదువుతుంటే నేను చదివానని చెప్పొచ్చు. భగవద్గీత చదివేసి మొత్తం ఓకే. 700 వర్డ్స్ 700 శ్లోకాలే కదా! రోజు ఒక 50 శ్లోకాలు చదివినా
రోజుకో 50 శ్లోకాలు చదివినా నాకు ఎంత 14 డేస్‌లో నాకు భగవద్గీత మొత్తం వచ్చేసింది. నాకు మొత్తం అర్థమైపోయింది. కృష్ణుడు అంటే మొత్తం అర్థమైపోయింది. కృష్ణుడు ఏం చెప్పాడో అర్థమైంది. అది కాదు. యాక్చువల్‌గా భగవద్గీతలో ఒక వర్డ్ అర్థం చేసుకోవాలంటే ఒక లైఫ్ టైమ్ కావాలి. ఇది వర్డ్. నా గురువు లేకుండా నాకు నా గురుదేవులు నాకు జ్ఞాన జ్యోతితో నా కళ్ళు తెరిపించారు. ఆ ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ఒక జీవునికి ఒక్క లైఫ్ పట్టొచ్చు, మల్టిపుల్ లైఫ్ టైమ్ పట్టొచ్చు. సో, భగవద్గీత అనేది అంత డీపర్ సైన్స్. రైట్. ఆయనకు నా గౌరవపూర్వక వందనములు. సో, ఫస్ట్ మనం అందుకే మంగళాచరణం స్టార్ట్ చేసినప్పుడు గురువుని స్మరించుకుంటాము. ఎందుకంటే తను లేకపోయుంటే ఈ నాలెడ్జ్ వచ్చేది కాదు. రైట్. నేను నేర్చుకోలేదు. పుట్టుకతోనే నాకు సంస్కృతం రాలేదు. రైట్. నా టీచర్స్ హెల్ప్ చేశారు. ఇది గురువు అంటే యాక్చువల్‌గా మనం ఏందంటే ఈ ఆధ్యాత్మిక గురువు డెఫినైట్‌లీ ఎవరైతే మనకి కృష్ణుడికి ఒక స్టెప్ దగ్గర తీసుకొస్తారో వాళ్ళు మనకు గురువులే. కొందరు ఇక్కడ సిస్టమ్‌లో పరంపరలో ఏముంటదంటే దీక్షా గురు ఉంటది. శిక్షా గురు ఉంటది. దీక్షా గురు అంటే మనకి దీక్షనిచ్చేవాళ్ళు. ఫార్మల్‌గా మనల్ని ఈ పరంపర సిస్టమ్‌లోకి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. శిక్షా గురు అంటే మనల్ని ట్రైన్ చేసేవాళ్ళు. దీక్షా గురు ఒక్కరే ఉంటారు. శిక్ష గురు చాలా మంది ఉండొచ్చు. థౌసండ్స్ ఉండొచ్చు. మిలియన్స్ ఉండొచ్చు. ఇంకా దీక్షా గురు ఒక లైఫ్‌కి ఒక్కరే ఉంటారు. సో, ఈ గురుదేవులు మనల్ని జస్ట్‌గా మనం స్మరిస్తున్నాం. ఇది గ్రాటిట్యూడ్ మనకి ఇగో ఈ లోకంలో ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు పెరగడం వల్ల ఏందంటే, నేను పిల్లలకి మంచిగా కష్టపడి ఇక్కడ ఏదో పుల్లటి మ్యాంగోస్ రైపేదాకా వెయిట్ చేసి జాగ్రత్తగా మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ మ్యాంగోస్ ఉండవన్నమాట. స్వీట్‌గా బంగినపల్లి మంచి మంచి జ్యూసులుండవు. పుల్లటి కరెక్ట్‌గా వెయిట్ చేయాలి. పండేదాకా వెయిట్ చేయాలి. మన ఇక్కడ బట్టి పెట్టడం అలాంటివి ఏమి ఉండదు. సో, కరెక్ట్‌గా వెయిట్ చేసి కోసి ఇస్తే టేస్టీగుంటది. రైట్. సో, మళ్ళా కొంచెం ఎక్కువైనా రైప్ అయినా టేస్ట్ మళ్ళీ పోతది. సో, అంత వెయిట్ చేసి, అంత అబ్జర్వ్ చేసి మనం కట్ చేసి తీసుకెళ్తాం గదా! పిల్లలకి స్నాక్ లాగా అని చెప్పి పిల్లల్ని పిక్ చేసుకొని తీసుకెళ్తాను. వాళ్ళకి ఆఫర్ చేస్తాను. తినండి అని తీసుకుంటాను. అసలు ఒక గ్రాటిట్యూడ్, థాంక్స్ అనేది గ్రాటిట్యూడ్ లేదు. దానికి పైన ఏంటంటే ఇద్దరి పిల్లలకి ఇచ్చామనుకో, వాడికి ఒక ముక్క ఎక్కువ వచ్చింది. ఒక ముక్క నాకు తక్కువ వచ్చింది. ఆ! వాడికి కొంచెం ముక్క మంచిగా కనిపిస్తుంది. నా ముక్క మంచిగా కనిపించట్లేదు. రైట్. నువ్వు టైం తీసుకెళ్ళాలి. ఒక 5 సెకండ్స్ లేట్ అయిందంటే, నువ్వు ఒక 5 సెకండ్స్ లేట్ చేసావు. అరుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. సో, అర్థం చేసుకోండి. మనకి ఇప్పుడు ఇది ఓన్లీ ఇంత మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం వల్లనే మనకి అంత కాన్షియస్‌నెస్, అంత చైతన్యం రాగలుగుతుంది. అంత చైతన్యం మనం అంత సెల్ఫ్‌గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఏం జరుగుతుంది మన చుట్టూ? మన చుట్టూ ఏం జరుగుతుంది? మనలో ఏం జరుగుతుంది? మన ఫ్యామిలీస్‌లో ఏం జరుగుతుంది? రిలేషన్స్‌లో ఏం జరుగుతుంది? రైట్. మనం మొత్తం క్లియర్‌గా చూడగలం. సో, ఎప్పుడైతే మనము మన చైతన్యము క్లియర్‌గా ఉంటదో, అప్పుడే మనం కరెక్ట్ యాక్షన్ చేయగలము. ఎప్పుడైతే కరెక్ట్ యాక్షన్ తీసుకుంటామో, అప్పుడే కరెక్ట్ రిజల్ట్స్ ఒస్తాయి. అప్పుడు కర్మ తగలదు. రైట్. సో, అదనమాట. సో, ఇది మనకి గురువుని గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయడము ప్రతి దాంట్లో. సో, దాని మీనింగ్ దీననమాట. మనం ఇప్పుడు ప్రతిరోజు స్టార్ట్ చేసినప్పుడు ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. ఆ! సో, తన గురువు కృప లేకపోతే ఈ నాలెడ్జ్ రాదు. నెక్స్ట్ ఏందంటే శ్రీ చైతన్య మహాప్రభువులు వారి కోరికను శ్రీ చైతన్య మహాప్రభువుల వారి కోరికను నెరవేర్చడానికి ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యమును స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాదులు తమ పాదా పద్మాశ్రయమును నాకెప్పుడు ఇస్తారు. సో, ఇదొక డివోటీ, ఒక భక్తుడు బెగ్ చేస్తున్నాడనమాట. సో, ఇక్కడ ఇద్దరు శ్రీ చైతన్య మహాప్రభువులు. మనకి ఇప్పటివరకు శ్రీ చైతన్య మహాప్రభువులు ఎవరనేది డిస్కస్ చేయలేదు. శ్రీ చైతన్య మహాప్రభువుల్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే ఇస్కాన్‌లో అయినా, తను సాక్షాత్తు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు, రాధారాణి ఇద్దరు కలిసి అవతరించినట్టుగా కన్సిడర్ చేస్తారనమాట. సో, ఎందుకు శ్రీకృష్ణుడు రాధారాణి మనస్సుతోని ఈ భూలోకంకొచ్చినప్పుడు అతను శ్రీ చైతన్య మహాప్రభు.
ఎందుకంటే తన ద్వాపర యుగంలో తన కోసం ఎంతో ప్రేమను బిల్డ్ చేసుకుంది. ఈవెన్ భగవంతుడు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో అయిపోయాడు. ఇంత ప్రేమ నా మీద ఎలా ఉన్నది అని. సో, తన రాధారాణి ప్రేమను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినారని జెప్పేసి భావిస్తారు. రైట్. సో, తనకి మెయిన్ తన చైతన్య మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే, ఈ కలియుగంలో, ఈ కలియుగంలో వేదాలు పనిజేయవు. అది గూడా యాక్చువల్లీ కృష్ణుడు జెప్పాడు. నవేద యజ్ఞై వేదాలు పనిజేయవు, యజ్ఞాలు పనిజేయవు. నవేద యజ్ఞ దయనైర్ ధ్యానం మెడిటేషన్ పనిజేయవు. నవేద యజ్ఞ దయనైర్న దానై నచ క్రియాభిర్ ఈవెన్ కర్మయోగం కూడా పనిజేయదు. తపోభిర్ ఉగ్రై ఉగ్రంగా తపస్సు చేసిన ఈ కలియుగంలో పనిచేయదు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆల్రెడీ చెప్పాడు. 11వ అధ్యాయంలో చెప్పాడు. రైట్. సో, అందులో కూడా ఏం చెప్పాడంటే ఓన్లీ భక్తి ద్వారానే వస్తానని కూడా అదే వర్స్‌లో చెప్పాడు. భక్త్యా త్వా అనన్యయా శక్య. ఓన్లీ భక్తి వల్లనే వస్తది. సో, ఆ మెయిన్ శ్లోకాల్ని ఎంఫసైజ్ చేయడానికి భగవంతుడే భక్తి అనేది ఎలా ఉండాలని చెప్పేసి చైతన్య మహాప్రభు ద్వారా చెప్పాడనమాట. సో, చైతన్య మహాప్రభు ఏ విధంగా ఎగ్జిబిట్ చేశారో, చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని ప్రచారం చేయడానికి శ్రీల రూప గోస్వామి ప్రభుపాదులు అనేవారు తను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. రైట్. ఏదైనా ఒక మంచి పని చేశారనుకో, వాళ్ళ కీర్తిని మనం అన్ని మూలలకి ప్రచురించడానికి ఎవరో ఒకరు వస్తుంటారనమాట దూతలాగా. రైట్. రాముడికి దూత హనుమంతుడు. రైట్. రాముడు కీర్తన తను చేసుకుంటాడా? చేసుకోగలడు. కానీ ఒక భక్తుడు ఇంకెక్కువ బెటర్‌గా చేయగలరు. ఎలాగైతే హనుమంతుడు రాముడికి ఒక దూతగా ఎలాగనో, ఇక్కడ శ్రీలరూప గోస్వామి అని ప్రభుపాదుల వారు కూడా చైతన్య మహాప్రభు తన ఏమి ఎంఫసైజ్ చేయాలి కలియుగంలో ఏంటి? తను ఒకటే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు చైతన్య మహాప్రభు. హ్మ్. హరే నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. హరినామ 3 సార్లు రిపీట్ చేశారు శ్లోకాలో. హరేర్నామ హరేర్నామైవ కేవలం. కలో నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో హరినామ కంటే గొప్పది ఇంకేమీ లేదు. మోక్షం రావాలంటే ఈ కలియుగంలో హరినామం తప్ప ఇంకొక మార్గం లేదు. గతిరన్యత అంటే గతి అంటే ఇంకొక గమ్యం. అన్యత అంటే ఇతర. గతిరన్యత. కలో నాస్తి అంటే ఈ కలో అంటే కలియుగం. నాస్తి 3 సార్లు నాస్తి. ఇంక లేదు. సో, అది చైతన్య మహాప్రభు కలియుగంలో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్. దాన్ని గ్లోరిఫై చేయడానికి రూప గోస్వామి ప్రభుపాదుల వారు సో, చాలా శ్రమించారు. రైట్. సో, ఎప్పుడైతే అలాంటి భక్తుడి పాద పద్మాలకు మనం చేరామనుకో, రైట్, మనకి ఆ కృష్ణ ప్రేమను ఎక్స్‌పీరియన్స్ చేయగలము. సో, ఆ శ్లోకం ఏంది? డైరెక్ట్‌గా ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ భక్తుడు నేను డైరెక్ట్‌గా నా కృష్ణుడి పాదాలను పాద పద్మాశ్రయమును నాకెప్పుడు ఇస్తారని అడగట్లేదు. అబ్జర్వ్ చేయండి. శ్రీకృష్ణుడి పాద పద్మాల కోసం ఆళ్ళు కోరట్లేదు. వాళ్ళు కోరేది ఓ భక్తుడి పాద శరణాములు శరణాగతి ఎప్పుడు దొరుకుతది. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. మరి చాలా మంది ఏందంటే గురువుని స్కిప్ చేసి భగవంతుడి పాదాలకు చేరడానికి ట్రై చేస్తుంటారు. సో, ఈ శ్లోకం ద్వారా అర్థం ఏందంటే గురువు పాదాలను పట్టుకుంటేనే భగవంతుడి పాదాల దగ్గర చేరగలం. రైట్. ఇది దాని మీనింగ్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. సో, అందుకే ఇక్కడ డీపర్ మీనింగ్ ఉంది. ఓన్‌గా నేను నా కృష్ణుడి పాదాలు ఎప్పుడు దొరుకుతాయి అని కోరుకోవడం కాదు. ప్యూర్ డివోటీ శుద్ధ భక్తుడి పాదాల ఆశ్రయం ఎప్పుడు దొరుకుతది? కొన్నిటల్లో చెప్తారు ఆచార్యులు రైట్. నాకు
ఒక భగవంతుడి సేవకుడు. ఆ సేవకుడి పాదాలు దొరికినా నా జన్మధన్యం అయిపోతది. సర్వెంట్ ఆఫ్. గజేంద్ర వారి స్టోరీ అదే కదా. గజేంద్రుడు అదే పేరా? ఓకే. గజేంద్రుడు ఓకే. ముసలి అదే మోక్ష పొందుతుంది కదా, ఓకే. పాదాలను పట్టుకున్నాము. ఓహ్! యాహ్! ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకసారి ఏందంటే గజేంద్ర స్టోరీ అని మహాత్యం ఉంటది. భాగవతంలో చాలా ఒక చాప్టర్ మొత్తం ఉంటుంది. చాప్టర్ 2 చాప్టర్స్ ఉంటాయి. చాలా డీప్‌గా ఎళ్ళొచ్చు. మనకి అసలు ఈ భగవద్గీత ఫినిష్ చేసి, భగవంతుడు మన హృదయంలో నెలకొన్నప్పుడు, భాగవతం స్టార్ట్ చేసినప్పుడు ఇది లైఫ్ లాంగ్ జర్నీ. అప్పుడు డీపర్ కనెక్షన్ తెలుస్తుంటదన్నట్టు. ఎలా ఉంటదంటే లైఫ్ మన ప్రోగ్రెస్ అవ్వాలంటే గజేంద్రుడు అంటే ఏనుగు. కింగ్ ఆఫ్ ఆల్ ఏనుగులు. సో తను ఒకసారి ఏంటి నదిలోకెళ్తాడు. నదిలోకెళ్తే ముసలి పట్టేసుకుంటది. సో ముసలి పట్టేసుకుంటే గజేంద్రుడికి ఇంకా చాలా మనకి సంసారం అనే మొత్తం కనిపిస్తదన్నమాట. చుక్కలు కనిపిస్తాయి. అప్పటి వరకు తనే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటాడు. రైట్? ఆఫ్‌కోర్స్ మన ఒడ్డు మీద ఉంటే ఏనుగే చాలా శక్తివంతమైనది. నదిలో ఉంటే తన వీక్‌నెస్ ఏంటో తెలిసింది. నదిలోకొచ్చినప్పుడే అక్కడ ముసలి ఉంటది. ఆ ముసలి నాకంటే శక్తివంతమైనదని ఎప్పుడైతే అర్థమైంది, తన కాళ్ళు నోట్లో ఏసినప్పుడు దాన్ని విడిపించుకోలేనప్పుడు అప్పుడు అహంకారం అనేది మొత్తం పడిపోద్ది. ఏనుగుది, గజేంద్రుడిది. రైట్? సో యాక్చువల్లీ మన సిట్యుయేషన్ కూడా అంతే అన్నమాట. యూత్‌గా యంగ్‌గా ఉన్నప్పుడు ఒడ్డు మీద ఉన్న గజేంద్రుడిలా ఉంటది మన లైఫ్. రైట్? ఒక్కసారి 35 మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారు గదా! అంటే అప్పుడు యాక్చువల్‌గా మనం నిజంగా నదిలోకి దిగేది అప్పుడే. అప్పుడు సంసారాన్ని ముసలి కాలు పట్టినప్పుడు ఆ యూత్ స్ట్రెంత్ మొత్తము తెలుస్తది. చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. స్టోరీస్ కూడా వింటున్నాను. భక్తిపల్లిలో ఏం జరుగుతుంది? యంగ్‌గా ఉన్నా అని జెప్పేసి తప్పుడు మార్గాల్లో ఎళ్లి రైట్? సో ఒకసారి నదిలో దిగితే అక్కడ ముసలి ఉంటది. దాన్ని మీకంటే స్ట్రాంగ్ పట్టేస్తది. రైట్? యాహ్! సో స్టోరీ ఏందంటే గజేంద్రుడు ఇంకా అర్థమైపోద్ది. నన్నింక తినేస్తది. నేనెంత స్ట్రాంగ్‌గా నా విర్ర అన్న మొత్తం ఎగిరిపోతది. ఇప్పుడు అంతే కదా! మన పరిస్థితి అంతే. యంగ్ ఉన్నప్పుడు అన్నీ సాధించగలం. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఏజ్ పడుతూ ఉంటది. డెత్ కనిపిస్తుంటది. డెత్ కనిపించినప్పుడు అర్థమవుతది. చాలా మంది నొప్పులకి అరుస్తూ పోతారు. కానీ నిజంగా భక్తుడికి కరెక్ట్ అర్థమవుతది. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. రైట్? సో అలా గజేంద్రుడి కట్టి కాళ్ళు పట్టుకున్నప్పుడు ఇంకా విడిపించుకోలేనప్పుడు మొత్తం భార్యల్ని గజేంద్రుడికి చాలా మంది భార్యలు రేణుగులు. ఎవరు గూడా ఆ నదిలో దిగి తన భర్తను కాపాడడానికి అసలు ధైర్యం జేయరు. గజేంద్రుడికి చాలా మంది పిల్లలున్నారు ఏనుగులు. ఆ! వాళ్ళ వాళ్ళ భయానికి ఎక్కడ నేను దిగితే నా కాలు పట్టేస్తది ముసలి అని జెప్పేసి ఫ్యామిలీ మొత్తానికి రాదసలు. ఫ్యామిలీ రాదు, సొసైటీ రాదు, ఆ! కమ్యూనిటీ రాదు. మన ఊరు రాదు. మన ఏంటిది జిల్లా అనుకుంటే జిల్లా రాదు. మన రాష్ట్రం రైట్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏది హెల్ప్ చేయదు. రైట్? అది గాకుండా మన దేశం, భారతదేశం. అది భారతదేశం ఇది. ఇరాక్, ఇరాన్. హుహు. అది హెల్ప్ చేయదు. అమెరికా ఏం పని చేయదు. ఒక్కటి ఎక్కడొస్తదంటే గజేంద్రుడు పూర్వజన్మ పుణ్యం వల్ల భగవంతుడి ఆటోమేటిక్‌గా తను ఒక తపస్వి పూర్వజన్మలో గజేంద్రుడు. ఆటోమేటిక్‌గా తన పూర్వజన్మ గుర్తు వచ్చి ఆ నొప్పికి భగవంతుడింక సరెండర్ అయిపోతాడు. ఒక శ్లోకంలో చాలా చెప్తుంటాడు. అప్పుడు భగవంతుడు దిగొచ్చి గజేంద్రుడిని రిలీజ్ చేస్తాడు. ఎప్పుడైతే గజేంద్రుడిని రిలీజ్ చేస్తాడో, ఎప్పుడైతే ముసలికి గూడా లిబరేషన్ వచ్చేస్తది. ఒక్కోసారి ఉంటాదన్నమాట. నువ్వు భక్తుడి కాళ్ళను పట్టు, భక్తుడితో నువ్వు ఏ విధంగా ఇంటరాక్షన్ చేసినా నీకు బెనిఫిటే వస్తది. అఫ్‌కోర్స్ మంచి చేస్తే చాలా మంచిది. చెడు చేసినా
భక్తుడికి డెఫినెట్‌గా కొంచెం మేలు జరుగుతది లైఫ్ లాంగ్‌లో. సో, అదన్నమాట. ఓకే. సో, పాదపద్మాశ్రయము. సో, అక్కడ మనకి ఎందుకు డిస్కస్ చేసామంటే పాదపద్మాశ్రయము. సో, ఎలాగా ఒక భక్తుడి కాలు పట్టేసుకున్నా భగవంతుడు మనకి మోక్షాన్ని పొందించగలడు. సో, డైరెక్ట్‌గా భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలనుకుంటే గుడ్ లక్. అది గూడా. దీస్ ఆర్ థింగ్స్ ఇంకా ఏం చేయలేం. మనకు ఓన్లీ సెల్ఫ్ రిలేషన్ వచ్చేంత వరకి ఈ స్టేట్స్‌మెంట్స్ ఆర్ ట్రూ. ఒక భక్తుడి పాదాశ్రయం చేరకపోతే మోక్షం అనేది ఉండదు. అది గూడా శుద్ధ భక్తుడు. అందరు ఇప్పుడు చాలా మంది ఫేక్ గురువులున్నారు ఇండియాలో. అది గూడా బివేర్ ఆఫ్ ఫేక్ గురూస్. కలియుగంలో చాలా ఆహ్, ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఓకే. నెక్స్ట్. వందేహం శ్రీ గురు ఇది గూడా మొత్తం గురువు గురించి స్మరణ చేస్తున్నట్టు. వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితం చ. సో ఇది కూడా మొత్తం గురు గురించి. నా గురుదేవుని పాద పద్మాలకు సమస్త వైష్ణవుల పాదాలకు. సమస్త వైష్ణవులంటే ప్రతి ఒక్కరి డివోటీ. వైష్ణవులు ఏమన్నా కృష్ణుడి భక్తుల్ని వైష్ణవులంటారు. సో, అందరి పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. ఇప్పుడు అంతే గదా! మనకిక్కడ టెంపుల్ ఉంది, కమ్యూనిటీ ఉంది, అసోసియేషన్ ఉంది మాకు. ఇప్పుడు దాని వాల్యూ రమేష్‌కి అర్థమవుతది. ఎందుకంటే తనిక్కడ లేడు. వచ్చినప్పుడు దానికి డిఫరెన్స్ తెలుస్తుంటది. కానీ మాకు ఇంత మంచి అసోసియేషన్ మొత్తం రెగ్యులేటెడ్ ఎందుకుంది లైఫు. చాలా మంది డివోటీస్ సాక్రిఫైస్ చేశారు లైఫ్. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేయడం వల్ల ఒక టెంపుల్ స్థాపించింది. అక్కడ యాక్టివిటీస్ స్థాపిస్తున్నాయి. యాక్టివిటీస్ కూడా టైమ్‌గా జరుగుతున్నాయి. అందరికి. ఓన్లీ గురుదేవుడికి కాదు, సమస్త వైష్ణవులకి. మరి ఇప్పుడు లివింగ్ వైష్ణవులకి, ముందు వైష్ణవులకి అందరికీ మనం ఇక్కడ నమస్కరిస్తున్నామనమాట. గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటుగా. సో, ఇక్కడ 5 గోస్వాములుంటారు. ఈళ్ళు బృందావనంలో మన చైతన్య మహాప్రభు చెప్పాం గదా! చైతన్య మహాప్రభు, కృష్ణుడు, రాధారాణి కలిసి అవతరించిన వాళ్ళు. తన కీర్తి చేయడానికి ఈ 5 గోస్వాములు ఉన్నారన్నమాట. వీళ్ళు బృందావన్‌లో ఫేమస్. మనం ఎప్పుడైతే బృందావన్‌కెళ్తామో అక్కడ మనకి ఇలా స్టోరీస్ వాళ్ళకి చిన్న చిన్న గుళ్ళు, గోపురాలు ఉంటాయన్నమాట. సో, వీళ్ళ వీళ్ళ పేర్లు వీళ్ళందరిని స్మరించుకుంటున్నాం. అగ్రజుడు అంటే పెద్దవాడైన సనాతన గోస్వామి, మళ్ళా శ్రీల రూప గోస్వామి, రఘునాథ దాసుడు, రఘునాథ భట్టుడు, గోపాల భట్టుడు. ఆ! శ్రీల జీవ గోస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు. మొత్తం అయితే 6 6 మన 6 గోస్వాములకి వందనములు. రైట్. ఇంకా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభులకి, నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు అంటే ఎవరంటే, ఇప్పుడు మనకి విష్ణువు ఆదిశేషుడు ఉంటారు గదా! సో, చైతన్య మహాప్రభు విష్ణువు అయితే, నిత్యానంద గూడా వస్తాడనమాట. నిత్యానంద ఎవరంటే ఆదిశేషువు. మనకి రాముడు, లక్ష్మణుడు ఎప్పుడైనా ఇద్దరు వస్తుంటారు. బలరాముడు, కృష్ణుడు. రైట్. ఎప్పుడు ఆదిశేషుడు, విష్ణువు ఎప్పుడు కాంబినేషన్ ఉంటారనమాట. ఎందుకంటే భగవంతుడి నుంచి ఎక్స్‌పాన్షన్, ఫస్ట్ క్రియేషన్. మనం గూడా భగవంతుడి క్రియేషనే. కానీ ఫస్ట్ క్రియేట్ అయింది ఎవరంటే ఆదిశేషువు. సో, అందుకే ఎప్పుడు భగవంతుడితో, కృష్ణుడితో పాటు ఎప్పుడు ఆదిశేషువు వస్తుంటాడనమాట. సంకర్షణ అనమాట. ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ అంటే సంకర్షణ. దాన్ని విష్ణు రూపంగా వచ్చినప్పుడు ఆదిశేషువు అంటారు. కృష్ణుడికి మన ప్రైమరీలో వచ్చినప్పుడు ఏమంటారు? ఏమన్నానిప్పుడు? శం సంకర్షణ. సంకర్షణ ఇది ఫస్ట్ కృష్ణాస్ ఎక్స్‌పాన్షన్. మనమేందంటే ఇన్ఫినైట్ ఎక్స్‌పాన్షన్స్ లాస్ట్ అనుకోండి. యాహ్! వారితో పాటు అద్వైతాచార్యులు, గదాధరునికి వీళ్ళేందంటే ఫస్ట్ ఏందంటే గోస్వాములు వాళ్ళు. తర్వాత ఆచార్యులు. వీళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ పరంపర. ఈ గోస్వాముల తర్వాత నెక్స్ట్ గురువులైన వారు. అద్వైతాచార్యులు, గదాధరుడు, శ్రీవాసునికి ఇతర అసోసియేట్స్‌కి అనుయాయుల కంటే అసోసియేట్స్. నా గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. సో, ఇది చూసారు గదా! ఏ విధంగా గ్రాటిట్యూడ్ చేస్తున్నాం.
లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓకే నేను భగవద్గీత నాకు 200 రూపాయల్లో మార్కెట్‌లో దొరుకుతది. నేను తీసుకొని చదువుకుంటాను. సో, అలాంటివి వర్క్ అవ్వవు. భక్తి యోగాలో అలాంటివి వర్క్ అవ్వవు. భగవంతుడి కృప దొరకదు. నాలెడ్జ్ చేసుకుంటేమో కానీ అది ఆ జ్ఞానం ఏందంటే ఓన్లీ అహంకారం నుంచి పుట్టిన జ్ఞానమే. భగవంతుడు ఇన్ఫినైట్. అలాంటి నాలెడ్జ్ ఎప్పుడు రహస్యంగానే ఉంటది. పదాల్లో కనిపించినా దాని అంతరార్థం తెలియదు. సో, వీళ్ళందరికీ మనం ఫస్ట్ థాంక్స్ చెప్తున్నాం. నెక్స్ట్. సో, ఫస్ట్ మనం మెయిన్ గురువుకి చేస్తున్నాము. తర్వాత వాళ్ళ పైన గురువులకి. ఎక్కడి దాకా అంటే వీళ్ళు ప్రాముఖ్యత పొందిన వీళ్ళందరూ. తర్వాత ఇక్కడ భగవంతుని ఇప్పుడు పూజిస్తున్నాము. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ఇప్పుడు కృష్ణుడిని, ఓ కృష్ణ నీవు దీనులకి మిత్రుడవు. దీనులకి మిత్రుడు. ఎవరైతే ఏమంటారు ఇంకా నిస్సహాయ స్థితులు అంటారు గదా! ఎవరైతే మొత్తం సరెండర్ అయిపోయి ఇంక నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఎవరైతే ఆ మెంటల్ స్టేట్‌కొస్తారో వాళ్ళకి భగవంతుడు మిత్రుడు. ఆ! ఏది ద్రౌపదిని చూసుకున్నా, గజేంద్రుడిని చూసుకున్నా, రైట్? ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం అలాగా మొత్తము కంప్లీట్‌గా సరెండర్ అయిపోతామో, అప్పుడు కృష్ణుడు నీకు మిత్రుడు అవుతాడు. అంతవరకు కృష్ణ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. అఫ్‌కోర్స్ మనం భగవంతుడు లేకపోతే ఏది జరగదు. కానీ లిటరల్‌గా లైక్ ఒక భక్తి రస మనకు రావాలన్నా, తన నుంచి మనకు పరస్పరంగా ఉండాలన్నా, రైట్? ఎప్పుడైతే మనం దీన స్థితిలో ఉంటామో అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. చాలామంది అడుగుతారు, నాకు భగవంతుడిని చూపించమంటారు. ఏమన్నా లైక్ క్వాలిఫికేషన్ ఎక్కడ చెప్తుర్రు? నువ్వు దీనులకి మిత్రుడు. నువ్వు దీనుడుగా నాకేం లేదు నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడే గురువు కృప దొరుకుతది. భగవంతుడి కృప దొరుకుతది. నీకు ఆర్గ్యుమెంట్‌గా వచ్చి నాకు భగవంతుడిని చూపించమంటే భక్తుడు చూపించలేడు. భగవంతుడు కూడా రాడు. ఎందుకొస్తాడు? లైక్ వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? ఆ! ఇప్పటివరకు ఒక కోట్లాది జన్మలు తీసుకున్నావు. భగవంతుడు ఈస్ ఓకే టు గివ్ అనదర్ కోట్లాది జన్మలు. ఇందులోనే కొట్టుకుంటెళ్ళు. భగవంతుడికి ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ! సృష్టికి మూలాకారుడు. అది కృష్ణుడు రైట్. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే. జగత్పతి అంటే సృష్టికి మూలకారణుడవు. గోపేశ గోపికమంత. నీవు గోపికలకి స్వామివి. రాధాకాంత రాధారాణికి ప్రియుడివి. నీకు గౌరవపూర్వక వందనములు. ఇప్పుడు మనము గుడికెళ్ళి పూజ ఎట్లా చేస్తాము? దండం పెట్టుకుంటాం అంతే. దండం పెట్టుకొని భగవంతుడా నేను అమెరికా ఎళ్ళాలి. వీసా కావాలి. నాకు వీసా ఇస్తే నేను ఒక రూ. 1,00,000 నేను హుండీలో ఏస్తాను. సో, డూ డూ యూ థింక్ రియల్లీ మనకి భగవంతుడు అందరికి నిజంగా అది యాక్సెప్ట్ చేస్తున్నాడంటారా? కొందరు ఏం చేస్తారంటే తన కోరిక తీరదని చెప్పేసి వచ్చి రూ. 1,00,000 హుండీలో ఏస్తారు. రూ. 1,00,00,000 కూడా హుండీలో ఏస్తా ఉంటారు. అక్కడ డెఫినెట్‌గా కర్మ ప్రకారం జరుగుతున్నాయి అన్నీ. కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చి నువ్వు నాకు ఇది ఇవ్వు నేను రూ. 1,00,00,000 హుండీలో ఏస్తాను. నువ్వు వచ్చి హుండీలో ఏసావనుకో నిజంగా అక్కడ భగవంతుడు చేసేదాన్ని దాన్ని కోరాడు కాబట్టి వచ్చాయనుకుంటారా? లేదు. ఈళ్ళు యాక్చువల్‌గా భగవంతుడిని ప్రార్థించాలంటే ఈ శ్లోకం ప్రార్థించాలి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో. కరుణా సింధు అంటే కరుణ గలవాడివి. ఓ కృష్ణ నువ్వు కరుణ గలవాడివి. దీనబంధు దీనులకి మిత్రుడివి, బంధువువి. జగత్పతే గోపేశ గోపికాంత గోపికలకి స్వామివి, రాధారాణికి ప్రియుడివి. నీకు నా గౌరవపూర్వక వందనములు. ఎప్పుడైతే ఇలాగా మనం ప్రార్థిస్తామో భగవంతుడికి తెలుసు మనకేం కోరికలున్నాయో డీప్‌గా. మనకేది మంచిదో తనకు తెలుసు. నువ్వు కోరాల్సిన అవసరం లేదు. కానీ ప్రార్థించే విధానం ఇది భగవంతుడికి. ఇలాంటి శ్లోకాలు రావచ్చు. ఇంకా బ్రహ్మ సంహితలు చాలా ఉంటాయన్నమాట. రైట్. బ్రహ్మ
సంహితలో ఫస్ట్ ఏంటిది? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం, అన్నిటికీ కారణాలకి కారణమైన వాడి నువ్వు. సో గుడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ప్రార్థించాల్సిన పద్ధతి ఇది. గుడికి వెళ్ళామంటే భగవంతుని ఓన్లీ పొగడాలి అంతే. రైట్. నీ వల్ల ఇంకో చెప్పొచ్చు, నీకు మనకు సంస్కృతం రాదు, మనకి ఇలాంటి సంస్కృతి చెప్పాలి రాకుండా మన మనసులో మన వచ్చిన భాషలో భగవంతుడా నువ్వు లేకపోతే ఈ దేహం లేదు, నువ్వు లేకపోతే ఈ నాకు ఫ్యామిలీ లేదు, నువ్వు లేకపోయినుంటే నాకు ఈ మనిషి జన్మ వచ్చేది కాదు. అక్కడ 86 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో ఒక్క మనిషి జన్మ నాకు ఇచ్చావు. ఆ ఇచ్చినా కూడా నువ్వు లేకపోతే నాకు ఈ గాలి లేదు, నువ్వు లేకపోతే నాకు నీరు లేదు, నువ్వు లేకపోతే ఈ పంట పండదు, ఫుడ్ లేదు, నువ్వు లేకపోతే ఈవెన్ నేను ఫుడ్ తిన్నా కూడా ఆ తిండి కూడా అరగదు. మొత్తం నువ్వే దేవుడా, మొత్తం నీకు శరణం. తెలుగులో చెప్పుకోవచ్చు ఇది. ఈ విధంగా కూడా ప్రార్థించుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ప్రార్థన. అప్పుడు భగవంతుడు చాలా సాటిస్ఫై అవుతాడు. ఇప్పుడు అంతే కదా, మన పిల్లలు మొత్తం మొత్తం ఏగైపోయి మొత్తం రియలైజ్ అయిపోయి తప్పులు అన్ని వేసి నేర్చుకొని వచ్చి తండ్రి మొత్తం నువ్వే, తల్లి మొత్తం నువ్వే అని అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మొత్తం మనసు కలిగించి మనకున్నది మొత్తం ఇచ్చేస్తాం. భగవంతుడి దగ్గర ఇన్ఫినైట్ ఉంది, ఎంత ఇచ్చినా తరగదు. కానీ ఏ విధంగా భగవంతుడు కూడా మనం కూడా భగవంతుడి వంశస్థులమే. మనలో వచ్చే ఫీలింగ్స్ అది భగవంతుడిలో ఉన్నాయి కాబట్టి మనలో వస్తున్నాయి. అంటే మనం భగవంతుడికి సపరేట్గా ఉండి మనం క్రియేట్ చేసుకుంటున్నామా? ఈ కృప కరుణ, మన పిల్లలు మనకు సరెండర్ అవుతే మనకి ఏదో చేయాలనే కోరిక, అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాం. మనం భగవంతుడి కంటే సపరేట్ శక్తులు ఉన్నాయి, మనకి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయా? లేవు. అవన్నీ భగవంతుడి క్వాలిటీస్ మనకి భగవంతుడి దగ్గర ఉన్నాయి కాబట్టి మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో అంటే కదా, we have to treat others just the way you want to be treated. Right? So definitely a qualities ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? భగవంతుడి నుంచే. భగవంతుడి yes, he wants love, reciprocation. తను తనకి చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి, కానీ తన లీల కోసం, తన ఆనందాన్ని కోసం మనందరినీ క్రియేట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడైతే మంచి చైల్డ్గా ఉన్నామో అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే లేమో ధిక్కరిస్తున్నామో ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, యా. సో నీకు నా గౌరవపూర్వక వందనములు. 7 అయిపోతుందా? అక్కడ క్లాక్ రాంగ్ ఉంది. ఓకే, సో ఇవాళ ఇక్కడ ఆపేద్దాము. చూసారు కదా, మనం మంగళాచరణంలో ఎన్ని చేస్తాము? చేస్తాం కదా ఇప్పుడు. ఇవాళ 1 2 3 4 4 మంగళాచరణంలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం డిస్కస్ చేస్తామో దాని మీనింగ్ అర్థమైందా ఇప్పుడు? డీపర్ మీనింగ్. సో ఇది మనకి రింగ్ అవ్వాలి. ఎప్పుడైతే చెప్తుంటామో అవి మనకి రింగ్ అవ్వాలి. ఓవర్ ద టైమ్ మనకి సంస్కృతం చెప్పినా మనకు అర్థమవుతుంది ఓవర్ టైం. ఓకే, సో ఇంతతో ఆపుదాము. నా ముందు క్లాక్ రాంగ్ ఉంది, దానివల్ల నేను కూడా మిస్లీడ్ అయిపోయాను. 7 అవుతుంది, వెళ్ళండి. యాక్చువల్లీ మీ వల్ల నాకు దాహం ఉండేది, చాలా దాహం కూడా పోయింది. చూసారా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 4 o'clock నుంచి వాటర్ లేకుండా ఉన్నాము, నిర్జల ఏకాదశి. డే మొత్తం దాహం ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడి పోవడానికి నేను స్టార్ట్ చేశానో అసలు దాహం పోయింది, ఆకలి పోయింది, అసలు ఫుల్ బాడీ కూడా యాక్టివ్ అయిపోయింది. రైట్. సో ఈ శక్తి ఉన్నది, యాక్సెప్ట్ చేయండి, ఫెయిత్ పెంచుకోండి, వర్క్ హార్డ్. అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సరే, మళ్ళీ ఈ టైంలో వెళ్దాం. ఓకేనా? హరి బోల్.